చూడు బావా, నువ్వు ఉన్న వయసులో ఏ అమ్మాయిని టచ్ చేసినా అలాగే షాక్ కొడతారా. దానికోసం ఇలా బొకేలు వచ్చి తిరగాల. మూసుకోబే. అయితే తిరుగుదాం. మధ్యలో నీ కూడా ఒకటి. అసలే అమ్మాయి ఎవరో తెలియక నాకు పిచ్చికి పోతుంటే ఈసారి చచ్చిన వదలనరా. ఫుల్ డీటెయిల్స్ లాగేస్తాను అంతే. ఒరే ఆటో సౌండ్ వస్తుందిరా. ఆల్ ద బెస్ట్. ఓకే నో ఓకే. మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదా. అయ్యో 2-3 తిట్లు కూడా తిట్టినట్టున్నాను. తిట్టావు? ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. మన కర్మగాలితే అలాగే మాట్లాడుతుంటాం, తప్పదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓసారి పక్కకు వస్తారా ప్లీజ్? పక్కరారా. ఎలా కనిపిస్తాను రా నీకు? బావా ఎంతమంది వస్తున్నారు? ఇందులో హిందూ ఎవరో ఎలా కనిపెడతావురా? మీరు నాకు కొత్త ఏంటండి? పట్టుకోండి. హాయ్ హాయ్, హర్ష. ఐమ్ నిషా. హాయ్ హర్ష. తేజు. హాయ్. హాయ్. ఇందుని తీసుకురాలేదేంటండి? తను కొంచెం లేట్గా వస్తానండి. చానా అంటే మేమందరం చా, తను మాత్రం మహారాణా. పదండి పదండి ప్లీజ్. ఇలా సైజ్ గీలు తినే తిండికి అసలు సంబంధం లేదు. బావా ఒక్క నిమిషం. ఏంటి? రే బావా నాకు డౌట్ రా. ఇందు లేదు బొంద లేదు, దాని పేరు చెప్పి బాయిలర్ కోళ్ళ మెక్కడానికి వచ్చారు. బిల్లు బ్యాంకాక్ అయిపోద్దిరా. దాని ఫేస్ చూసావా? పెద్ద జాతి ముద్దలాగా ఎలా ఉండదు అక్కడ. అదే అయ్యా తిండి గట్లేకొచ్చామనుకుంటున్నాడే వీడు. లేవండి. ప్లీజ్ వెయిట్ వెయిట్ వెయిట్. ఇలా కూడా చెడి. ఎవర్రా వీళ్ళు? హిందూ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్. మర్యాద మర్యాద వీళ్ళకి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు తినండి. వీడిని చూస్తూ మేము తినలేం. 10 రోజుల నుంచి పాచిపోయిన పఫ్ఫులా ఉన్నాడు. మరీ మొహన్ పడుతున్నారు. వీడి మొహన్ నెల రోజు పాచిపోయిన పఫ్ఫులా ఉంటుంది. ఎలా? రే బావ నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నన్ను నో డౌట్ అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఏమండే మీకైనా అర్థమైందా? చాలా క్లియర్గా అర్థమైంది. మరి అయితే ఆ మొక్క మావుడుతో చెప్పండి. నాకెందుకు బిల్లు పక్క. ఇంకా ఎందుకు ఇక్కడ నించున్నావు? రేపు ఐమాక్స్కి తీసుకొస్తానులే, రా వెళ్దాం. వద్దులేండి. బై ఛాన్స్ ఇందు ఇక్కడికి వచ్చి ఎవరు లేకపోతే బాగుంటుందేమో. మీరు వెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను. వెరీ క్లియర్. ఏ విధంగా చూసినా ఆ కోట ఆస్తులు మొత్తం మీకే చెందాలి. అతను కేవలం మీ చెల్లెలు భర్త మాత్రమే. అతనికి ఏ రైట్స్ లేవు. ఆస్తి మాదైనా కూడా ఏమీ చేయలేకపోతున్నాను లాయర్ గారు. 15 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఇంతకాలం మీకు లాయర్ ప్రియరంజన్ లేడు. రేపే నేను సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తాను. నెల తిరిగేసరికి మీరు ఆ కోర్టులో ఉంటారు. లాయర్ ప్రియరంజన్ సాలా బహుత్ ఖతర్నాక్ ఆద్మీ హై. వాడు ఈ కేసు టేకప్ చేశాడంటే మనం ఓడిపోయినట్టే. కోట చేజారిపోయేలా ఉంది. కమాన్ గని హుకుం. అబ్బాయి గారు వచ్చారు. లాయర్ గురించి వీడికెలా తెలిసిపోయిందిరా? సార్ మీ గురించి తెలియకే కేసు ఒప్పుకున్నాను. మీ గొడవకి రాను, నన్ను వదిలేయండి ప్లీజ్ సార్. ఇప్పుడు ఈ కేసు చోలికి రాను సార్. పిల్లలు కలవ, నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మీరైనా చెప్పండి సార్, నన్ను వదిలేయండి సార్. సార్ సార్ నన్ను వదిలేయమని చెప్పండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వదిలేయమని చెప్పండి. భాగ్ జాओ, भाग जाओ.
ఇది నాది అని ఒక్కసారి నేను అనుకుంటే అది నాకు దక్కి తీరాలి. ఈ ఆలోచన నాకు రాలేదురా. పోన్లే, ఓ పని అయిపోయింది. కాలేదు, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్సా? ఏంటది? వీడిపోతే ఇంకో లాయర్ వస్తాడు. కేసు వేసిన వాడిపోతే